Hi, good evening. This is Dr. Manish Reddy. I'm consultant orthopedics, trauma and joint replacement surgeon అండి హీలియోస్ హాస్పిటల్లో. ఈరోజు మోకాల నొప్పుల గురించి మాట్లాడతాను. యూజువల్గా మన ఇండియన్ ఫ్యామిలీస్లో 3 కామన్ రీజన్స్ వల్ల మోకాల నొప్పులు రావడం స్టార్ట్ అవుతాయి. కోర్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరికైనా మోకాల నొప్పులు రావడం కామనే. బట్ మెయిన్ 3 ఇష్యూస్ ఏంటి, ఏం చేస్తున్నాం మనం రోజు, దానివల్ల మోకాల నొప్పులు ఎలా ఎక్కువైతాయి అనేటివి మెయిన్ ప్రాబ్లమ్స్ 3. ఒకటి మెట్లు ఎక్కడము దిగడము, ఇంకొకటి కాలు చక్కముక్కలు వేసుకుని కూర్చోవడము, మూడోది ఇండియన్ టాయిలెట్స్ వాడడం. ఇండియన్ టాయిలెట్స్లో మనం కింద కూర్చొని వాడాల్సి వస్తుంది కాబట్టి అలా మోకాలు బెండ్ చేసిన ప్రతిసారి అరుగుదల ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 3 పనులు రోజు మనం ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువగా మోకాలు అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మనం చూస్తూనే ఉంటాం, ఏజ్ అయిన వాళ్ళు కాస్త కుంటుతూ నడుస్తూ ఉంటారు. ఆ విధంగా నడవడం వల్ల నడువు నొప్పులు రావడము, అదేవిధంగా నడువు నొప్పి వచ్చిన దానివల్ల కుంటుతూ నడిచి మోకాలు నొప్పి రావడము 2 విధాలుగానూ జరుగుతుంది. సో ఈ 3 హ్యాబిట్స్, ఒకటి మెట్లు ఎక్కడము దిగడము, ఎక్కువగా ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్ల వరకు ఓకే, బట్ ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడము, చక్కముక్కలు వేసుకుని కింద కూర్చోవడము, ఇండియన్ టాయిలెట్ వాడడము, 3 ఎంత రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే అంత జాయింట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.